హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే న్యూస్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనం ప్రజాపాలన అప్లికేషన్లోనే అంటే 2 గ్యారంటీలను గవర్నమెంట్ అమలు చేయడానికి నిర్ణయించుకుంది. అందులో ఒకటి అంటే మనకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు గృహాలకు ఇచ్చే విధంగా, ఇంకొకటి సిలిండరు సబ్సిడీ ఇచ్చే విధంగా 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఈ రెండింటిని ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఫస్ట్ వీటిని అమలు చేయాలనుకుంటుంది. దానిలోని భాగంగానే మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఏంటంటే ప్రజాపాలన అప్లికేషన్లో మనం అప్పుడు కొంచెం ఎవరైనా తప్పుగా ఫిలప్ చేసి ఉంటే వాళ్ళను కరెక్షన్ చేసుకోమనే విధంగా వాళ్ళకు అంటే మనకు గ్రామ పంచాయతీలో వాళ్ళకు అంటే తప్పుగా నింపిన వాళ్ళవి డీటెయిల్స్ వచ్చాయి. దానిలో యాప్ అంటే ఆఫీసర్లకు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లోని వాళ్ళకు సరి చేస్తున్నారు. మీరు కూడా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని కానీ కారాబారిని కానీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకోండి. మీ డీటెయిల్స్ ఏమన్నా అందులోకి వచ్చాయా? వస్తే ఎందుకంటే వచ్చినాయంటే ఖచ్చితంగా కొంచెం ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. అది మీరు సరి చేసుకోండి. అది ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రజాపాలన అప్లికేషన్ యాప్ ఇది గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చారు. ఇది లాగిన్ ద్వారా వాళ్ళ నెంబరు ప్రెస్ చేస్తే వాళ్ళకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. వాళ్ళ గ్రామ పంచాయతీలోని ఎన్ని పెండింగ్ అంటే కరెక్షన్లు వచ్చాయి వాటిని వాళ్ళు ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. వాళ్ళ ఫోన్లు చేసి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ లేకపోతే వాళ్ళని పిలిపించి కానీ చేసుకుని ఇవి ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వాళ్ళకు సేవ్ చేయవలసి ఉంటుంది. కరెక్ట్ డీటెయిల్స్ను ఈ సబ్సిడీకి సంబంధించింది కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ మీరు ఈ 2 స్కీమ్స్ గవర్నమెంట్ వాళ్ళు దీనిని అమలు చేయాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చారు. ఎవరైనా ప్రజాపాలనలో అప్లికేషన్లో తప్పుగా ఫిలప్ చేసి ఉంటే మాత్రం మీరు వెంటనే గ్రామ పంచాయతీకి వెళ్ళి కలిసి మీ సిలిండర్ అంటే గ్యాస్కు సంబంధించింది తప్పుగా ఫిలప్ చేసి ఉంటే చెక్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా కలవండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఏమైనా తప్పుగా చేసిన వాళ్ళే ఒకసారి సరి చూసుకోండి. మీ మీటర్ నెంబర్ వేసారో లేదో. 2 దిక్కులు మాత్రం అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ ఎక్కడి దగ్గర ఎంటర్ చేసిందో అక్కడనే ఎంటర్ అయిపోతుంది. సెకండ్ దగ్గర ఎంటర్ అని మీకు కనబడదు. ఇక్కడ నో డాటా ఫౌండ్ అని కనబడుతుంటుంది. మీరు 2 దిక్కులు అప్లై చేసుకుంటే మాత్రం ఒక దిక్కే అది సెలక్షన్ అవుతుంది. మీరు చూడండి. మీరు నియరెస్ట్ దగ్గరలో ఉంటే మీరు ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. కరెక్ట్గా మీరు ఫిలప్ చేసి ఉంటే నో ప్రాబ్లం. ఇది తప్పుగా ఫిలప్ చేసిన వాళ్ళు మాత్రమే ఇది ఒకసారి మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళండి. లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలుసుంటే వాళ్ళ దగ్గర కూడా మీ మీటర్ డీటెయిల్స్ అవి తప్పుగా ఉంటాయి. అవి కూడా సరి చేసుకోండి. లేదు మేము ఇంటి దగ్గర ఉన్నాం అనుకుంటే మీ మీటర్ నెంబరు అక్కడ నోటెడ్ అంటే రాసేసి మీ ఇంటికి అతగా పెట్టేసి వెళ్ళండి. మీ మీటర్ నెంబర్ అక్కడ పర్ఫెక్ట్గా ఉంటే పర్లేదు. లేకపోయిందంటే అక్కడ రాసి పెట్టేసుకోండి. సిలిండర్ నెంబర్ కానీ ఇది కానీ రాసేసి పెట్టుకోండి. మీరు ఇంటి దగ్గర లేకపోతే చేయండి. ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ. ఎందుకంటే తప్పు జరిగింది అనుకుంటే మాత్రం మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆఫీసర్లో కూడా దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు ఇది 1 or 2 days నుంచి జరుగుతుంది. మీకు కూడా ఒక డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఇది సిలిండర్కున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మీటర్ నెంబర్ తప్పు ఉంటే మళ్ళీ సరి చేసుకోండి. ఇక్కడ గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి గ్యాస్ నెంబర్ మీరు ఏమైనా తప్పుగా వేస్తుంటే అది కూడా సరి చేసుకోండి. ఆ డీటెయిల్స్ మీ గ్రామ పంచాయతీ దగ్గర ఉంటాయి. వెళ్ళి చూసుకోండి, సరి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.